దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారు, 50 రోజుల దగ్గరకు వచ్చేసామండి. మరి మీరు చూస్తున్నారు, ఇంకొక రోజు అయితే 50th డే అక్టోబర్ 16 ముగింపు సభ ఇదే ప్రాంగణంలో జరగబోతుంది. ప్రార్థించండి. ముగింపు సభ అక్టోబర్ 16 4 గంటలకి, మీరు 3 గంటలకి 12 గంటలకి గ్రౌండ్ నిండిపోద్ది. కాబట్టి కుటుంబాలుగా రండి. ఎంత కష్టమైన ప్రయాసమైన ప్రభు కృపలో మీరు రండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రక్షణ లేని బిడ్డలకు ఇదే రక్షణ. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కారించాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా మీకు తండ్రిగా ఉంటాడు. కష్టంలో, దుఃఖంలో, బాధలో, చింతలో, శత్రువుల పోరాటంలో ఉన్నారా? దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, ఇంత భయంకరమైన పరిస్థితులు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది మా సుశక్తి కాదు, మా బలం కాదు. ఇన్ని అరేంజ్మెంట్స్ అని, ఈ ప్రార్థనలని, ఉపవాసాలని, ఇదంతా దేవుని బలమే. చూడండి, ఒక్క వాగ్దానం చదువుతున్నాను. 105వ కీర్తన, మరి అద్భుతమైన మాట, 24వ వచనం నేను చదువుతున్నాను. 105వ కీర్తన 24. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసిన, వారి విరోధుల కంటే వారికి అధిక బలం దయచేసిన. విరోధుల కంటే ఇప్పుడు దేవుడు అధిక బలం ఇవ్వట్టి ఇలాంటివి జరుగుతున్నాయండి. మేమెంత, మా కుటుంబం ఎంత, మేము చిన్నోళ్ళమే. కానీ ఆయన కృప గొప్పది. దైవజనుడు 50 days, అందరం 50 days, ఇదేదో పేరు కోసం కాదు, ఖ్యాతి కోసం, రక్షణ కార్యం, ఉజ్జీవం, అభిషేకం, అనేక మంది బంధకాలు తొలగించబడడం కోసం, ఈ ప్లేస్లో అడుగు పెట్టే వారి యొక్క కట్లు తెగిపోవడం కోసం. ఈరోజు ఏ దేశం నుండి, ఏ రాష్ట్రం నుండి మాటలు వింటున్నావో, నీ జీవితాన్ని సంతానాభివృద్ధి కలుగజేసి, వారి సంతానాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు కలుగజేసట తమ విరోధుల కంటే అధిక బలం ఇచ్చాడట. దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను అభివృద్ధిపరిచి, అన్ని విషయాలు అభివృద్ధిపరిచి, నీ విరోధుల కంటే నీకు అధిక బలం కలుగజేస్తాడు. వింటున్నావా? అధిక బలం నీకు కలుగజేస్తా అంటే నువ్వు ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతావు. సంతానాభివృద్ధి అంటే ఒక పిల్లల పరంగానే కాదు, సంఘ క్షేమాభివృద్ధి, ఆత్మీయ బిడ్డల్ని, అనేక మందిని. సంతానం అంటే గర్భఫలం. రెండో విషయం, ఏ సేవకులైతే మాటలు వింటున్నారు, మీ అందరికీ కూడా ఆత్మీయ బిడ్డలను అభివృద్ధి పరచబోతున్నాడు కదండి. దేవుని నమ్మండి, విశ్వసిద్దాం, ప్రార్థన చేద్దాం. కాబట్టి మిమ్మల్ని అభివృద్ధిపరిచి మీ శత్రువు కంటే అధిక బలము కలుగజేస్తుందని ఈరోజు వాగ్దానం. అందరు రిసీవ్ చేసుకొని ప్రార్థన చేయండి. జరుగుతున్న కార్యక్రమం కొరకు ప్రే చేయండి. ప్రశాంతమైన వాతావరణం ఇప్పటివరకు ఉంది. ప్రభు కృపను బట్టి మీరందరూ ప్రార్థన చేసి రండి. ఎక్కడి నుంచి వచ్చినా చక్కటి అవకాశాలు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఎవరు మిస్ అవ్వకండి. చిన్న ప్రార్థన చేశాక ప్రకటన చెప్తాను నేను. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు. రక్షణ లేని రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకములు అన్నిటి నుంచి తొలగించి అందరినీ ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక అభివృద్ధినిచ్చి నాయన క్షేమం కలుగజేసి వర్ధలు చేయండి. వారి కుటుంబాలు, వారి జీవితాలు, ఏ దేశంలో ఉన్నా వారు ఆయా దేశాల నుండి ఎదురు చూస్తున్నారు, వారు అందరూ దీవించబట్టకు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఆత్మ సంబంధమైన దీవెన, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన దీవెన, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలకు కూడా దీవించి, కల్వరి మినిస్ట్రీ జరుగుతున్న ఈ కార్యక్రమంలో అభివృద్ధిని, మా శత్రు కంటే అధిక బలాన్ని మాకు ఇచ్చి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. 50 రోజులు ఇంకా అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి. మీరు చూస్తున్నారు కదండి, ఇదే గ్రౌండ్లో. మరి ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి రావాలి, విజయవాడ నుంచి రావాలంటే మీకు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయండి రామగుండం వరకు. రామగుండం నుంచి 40 నిమిషాల జర్నీ ఉంటుంది, అంటే దాదాపు 1 hour. ఒకవేళ మంచిర్యాల దిగితే 1/2 hour జర్నీ ఉంటుంది. మీరు కాగజనగర్ దిగితే కూడా 1 గంట 40 నిమిషాలు ఉంటుంది. బెల్లంపల్లి అనగా చుట్టుపక్కల ఎక్కడైనా దిగొచ్చు. కాబట్టి దేవుడు అద్భుతమైన కృపిస్తున్నాడు. ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ ప్లేస్లో దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.